ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైజ్ ద లార్డ్. దేవుని ఘననామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు అయిన క్రీస్తు నామమున ఈ పామ్ సండే పర్వదినాన్న ప్రభుని స్తుతించుటకు ఆరాధించుటకు ఇచ్చేసిన మీ అందరికీ హృదయపూర్వక వందనములు తెలియచేస్తున్నాను. ఐ విష్ యూ హ్యాపీ పామ్ సండే. మీ ప్రక్క వారికి షేక్ హ్యాండ్ ఇస్తూ హ్యాపీ పామ్ సండే చెప్పండి. థ్యాంక్ యూ. ఈరోజు మన చర్చ్కి ఎవరైనా నూతనంగా వచ్చినట్లయితే ముందుగా వారికి ప్రేమపూర్వక స్వాగతం తెలియచేస్తున్నాను. బర్త్డే, బ్యాప్టిజం డే, పెద్దవారి ఎవరైనా వెడ్డింగ్ యానివర్సరీ ఉన్నా వారికి హార్టీ విషెస్ అండ్ కంగ్రాచులేషన్స్ తెలియచేస్తున్నాను. పాడిన పాటలు, చేసిన ఆరాధన, ప్రదర్శించబడిన నాటిక, వీటన్నిటిని బట్టి, చెప్పబడిన సాక్ష్యములు బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. చక్కని విక్టోరియస్ లైఫ్ స్కిట్ని పెర్ఫామ్ చేసిన స్కిట్ టీంకి ఒకసారి క్లాప్స్ కొడదాం మరొకసారి. థ్యాంక్ యూ. గ్లోరీ టు గాడ్. చక్కని ప్రదర్శన ఇచ్చారు వాళ్ళు. ఈ పామ్ సండే పర్వదినాన్న కొద్దిసేపు దైవవాక్యాన్ని ధ్యానం చేద్దాం. మనం చదువుకున్న లేఖన భాగం మరి డాక్టర్ లూక్ గారు రాసినటువంటి ఆ యొక్క సువార్తలో మనం చదువుకున్నాం కొన్ని విషయాలు. ఆయన ఒలీవ కొండ మీద ఉన్నప్పుడు, తర్వాత యెరూషలేములోకి వచ్చినప్పుడు చెప్పబడిన మాటలు. ఒలీవ కొండ మీద నుంచి యెరూషలేము నగరాన్ని చూడొచ్చు. జెరూసలేముకి ఈస్ట్ సైడ్ ప్రయాణిస్తే ప్రభు చెప్పిన ఊళ్ళు వస్తాయి. ఏమిటి? బేత్పగే, బేతనియా. ఈ రెండు సెపరేట్ విలేజెస్, కాకపోతే నీరెస్ట్ విలేజెస్, సమీప గ్రామాలు అన్నమాట రెండు కూడా. ఒక్కొక్క ఊరు ఒక్కొక్క పళ్ళుకు ప్రసిద్ధి చెందింది. బేత్పగే, బేతనియా. బేత్పగేలో అంజూరపు చెట్లు ఎక్కువ ఉంటాయి, బేతనియాలో ఖర్జూర చెట్లు ఎక్కువ ఉంటాయి. అక్కడ శిష్యులకు చెప్తాడు, మీరు ఎదురుగా ఉన్న ఊరికి వెళ్ళండి, అక్కడ కట్టబడిన గాడిద పిల్ల ఉంటాయి, విప్పి తోలుకురండి. ఎవరైనా ఎందుకు విప్పుతున్నారు, ఎక్కడికి తీసుకెళ్తున్నారని అడిగితే గాడ్ నీడ్స్ ఇట్, దేవునికి ఇది కావాలి, ప్రభువుకి ఇది కావాలి అని చెప్పండి. వారు మారు మాట్లాడరు, మీకు ఇచ్చి పంపిస్తారు. అది అక్కడ జరిగినటువంటి విషయం. లూక్ చెప్పిన, మార్క్ చెప్పిన, మాథ్యూస్ చెప్పిన, జాన్ చెప్పిన, ఎవరు చెప్పినా కూడా ఇది ఓల్డ్ టెస్టిమెంట్ ప్రాఫెసీ. క్రీస్తు పూర్వం 520లో జకరియా ప్రవచించాడు ఈ మాటను. చూద్దామా? జకరియా గ్రంథం 9:9. బుక్ ఆఫ్ జకరియా 9:9. జెరూసలేమా విజయోత్సవం చేయి, నీ రాజు వస్తున్నాడు అని అర్థం. జకరియా యాజకుల కుటుంబస్తుడే, యుద్ధోకి మనవడవుతాడు. యాజకుల ఫ్యామిలీ అతనిది. ఇతని తండ్రి పేరు బెరక్యా. హగ్గయి ఈయన ఒకే కాలంలో పరిచయం చేశారు. సియోను కుమారి ప్రవచనం అక్కడ రాస్తున్నాడు. యెరూషలేమా జయోత్సవం చేయి, విజయోత్సవం చేయి, నీ రాజు వస్తున్నాడు అని క్రీస్తుపురం 520 సంవత్సరాల తర్వాత ముందు చెప్పిన ప్రవచనం ప్రభు నెరవేర్చాడు వచ్చి. ఆయన ఎందుకు ఊరేగించారు? ఆ ర్యాలీకి కారణం ఏమిటి? ఆ యొక్క విజయోత్సవ ర్యాలీకి ఏదో ఒక కారణం ఉండాలి కదా. అది ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఈ పామ్ సండే పర్వదినంగా నేను మీకు ఇచ్చే వాక్య అంశం క్రీస్తు జయోత్సవానికి కారణం. టుడే టాపిక్ ఆఫ్ ద మెసేజ్, ఆరిజిన్ టు ద ఒవేషన్ ఆఫ్ క్రైస్ట్. ఆరిజిన్ టు ద ఒవేషన్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు జయోత్సవానికి కారణం. ఎందుకు
ఆయన్ని ఊరేగించారు. ఈరోజు పామ్ సండే, ఈ ఒక్కరోజేనా ప్రభువుని ఊరేగించేది? ఏ రోజుకు ఆ రోజు దేవుడు మనకు ఉచితంగా తన కృప చొప్పున అనుగ్రహిస్తున్నాడు కదా, మనం ఆయన్ని ఊరేగిస్తున్నామా? కీర్తనాకారుడు అంటాడు, శామ్ 118:24, యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సహించి సంతోషిద్దాం. ఏ రోజుకు ఆ రోజు మనం అనుకోవాలి, ఈరోజు దేవుడు నాకు ఇచ్చాడు, ఈరోజు నేను ఉత్సహించి దేవునిలో సంతోషిస్తాను. వర్స్ 26 కూడా అంటాడు, 26వ వచనంలో ఏమంటాడు? అమ్మా, యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వదించబడుగా. అర్థమైందండి? దేవుడు ఊరేగింపుగా వస్తున్నాడు. ఎవరైతే ఈరోజు దేవుడు నాకు ఇచ్చాడని దేవుని స్తుతిస్తూ ఆనందిస్తారో వారు ఖచ్చితంగా ఆశీర్వదించబడతారు. నా గొప్ప, నా బలం వల్ల బ్రతుకుతున్నాను అనుకోకూడదు ఎప్పుడు కూడా. ఆయన్ని ఊరేగించారు. ప్రభు సన్నిధిలో మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం? ఆయన స్తుతించటానికి, ఆయన ఆరాధించటానికి. ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిన తర్వాత మనం ఏం చేయాలి? నాకు ఈ స్థితి, ఈ పరిస్థితి, ఇంత ఘనత ఇచ్చిన దేవుని నేను ఊరేగించాలి. జయోత్సవానికి కారణం కనబడుతుంది. వాళ్ళు ఆయన నడిచి వస్తున్నప్పుడు ఖర్జూరపు మట్టలు పరిచారట. అర్థమైందండి? ఇప్పుడు ఇక్కడ మనోళ్ళు గెలలు కూడా తెచ్చేసినట్టున్నారు, ఇక్కడ అన్ని పెట్టేశారు. ఖర్జూరపు మట్టలు ఆత్మీయ అర్థం ఏమిటంటే మన దేహాలు. వస్త్రాలు పరిచారు, అర్థమవుతున్న విషయమే. వస్త్రాలు కూడా పరిచారు. మన హృదయం ఆయనకి పరవాలి, ఆయన ఆహ్వానించాలి జీవితంలోనికి, ఆయన ఊరేగించాలి. జకరియా ప్రవచించిన ప్రవచనం అక్షరాల నెరవేరింది. అయితే నా పాయింట్, వై దిస్ ఈజ్, ఎందుకు ఆయన్ని ఊరేగించారు? జయోత్సవానికి కారణం ఏమిటి? కమ్ టు అవర్ టెక్స్ట్, జకరియా 9:9. ప్లీజ్ రీడ్. జకరియా 9:9 ఒకసారి చదవండి. ఎస్, యా, చాలు. రాజు ఎవరంటండి వచ్చి? ఆయన ఎవరిని ఊరేగిస్తున్నారు వీళ్ళు? నీతిపరుడిని. ఫస్ట్ ఆఫ్ ఆల్, హీ ఈజ్ ద జస్ట్, హీ ఈజ్ ద జస్ట్, నీతిపరుడు ఆయన. నీతిమంతులను ఊరేగించాలి తప్ప అనీతిమంతులను కాదు. విజయోత్సవ ర్యాలీకి కారణం ఏమిటి అంటే ఆయన నీతిపరుడు. దేవునిలో ఏమాత్రము దుర్నీతి లేదు. దుర్నీతి ఉంటే వారు దేవుడే కాదు. వారు నీతిపరుడు కాబట్టి ఊరేగించారు. మనం మానవ జీవితం జీవిస్తున్నాం. ఇదే మానవ జీవితం యేసుక్రీస్తు జీవించినప్పటికీ ఆయన ఏ అవినీతి చేయలేదు. నీ రాజు నీతిపరుడు. ప్రతి నీచ కార్యాన్ని తిరస్కరించాడు ఆయన. నీచమైన కార్యమును అంటే తిరస్కరించుట అన్నాడు ప్రొఫెసర్. ఆయన మనిషిగా భూమి మీదకి వచ్చినా ఏ అవినీతి చేయలేదు. సో ఇది నీతిమంతుని ఊరేగింపు. అందుకుని ఆయన్ని ఊరేగిస్తున్నారు. మరి మాకు లేదా అండి నీతి అంటావేమో. చాలామంది బయట వాళ్ళు చెప్తారు, మేము నీతిమంతులమే. కానీ వాక్యం ఏం చెప్తుందంటే, మనిషి నీతి దేవుని ముందు మురికి గుడ్డ. అర్థమైందా విషయమే? మేము సత్క్రియలు చేస్తున్నాం, అవి చేస్తున్నాం, ఇవి చేస్తున్నాం అంటే లోపల పాపాన్ని కడుక్కోకుండా ఎన్ని మంచి పనులు చేసినా ప్రయోజనము లేదు. అందుకే అంటాడు, మానవుని నీతి దేవుని ముందు మురికి గుడ్డ. దాన్ని ఎలా వర్ణించారు మరొక ఆయన, ఒక ప్రొఫెసర్ గారు? అది ఎటువంటి మురికి గుడ్డ అంటే ఒక కుష్ఠ రోగి కురుపుల మీద కట్టి ఓడదీసిన మురికి గుడ్డ అన్నాడు. అంటే మనిషి నీతే అంత మురికైతే ఇక మనిషి చెడు ఇంకెంత దారుణంగా ఉంటుంది ఆలోచన చేయండి. కానీ ఈ ఊరేగింపబడుతున్న ఈ రాజున్నాడు చూశారు, నీతిపరుడు. ప్రైజ్ ద లార్డ్. హీ ఈజ్ ద జస్ట్. మరి ఆ నీతి మనకుందా? మనకు వచ్చిందా? రోమన్స్ 3:26, రోమా 3:26. రోమన్స్ 3:26.
యేసునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాని నీతిమంతుడును యేసునందు విశ్వాసము గలవానిని నీతిమంతునిగా తీర్చువాడునై ఉండుటకు ఆయన అలాగు చేసెను. చూస్తున్నారండి, మనము నీతిమంతులము కాదు, అయితే మనము క్రీస్తు నందుంటే నీతిమంతులం అవుతాం. ధర్మశాస్త్ర సంబంధంగా మనము అనీతి పరులుగానే కనపడతాం, కానీ ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా నెరవేర్చాడు ప్రభువైన యేసుక్రీస్తు. నా కొరకు ఆయన చనిపోయాడు, నా తప్పు కోసం ఆయన రక్తం చిందించాడని విశ్వసిస్తే ఆయన యందు మనం నీతిమంతులం అవుతాం. ప్రైజ్ ద లార్డ్. అర్థమైందా? అదే ఇక్కడ చూస్తున్న విషయమే. సో గాడిద మీద వస్తున్న వాడు ఎవరై అంటే నీతిమంతుడు కాబట్టి ఆయనకి జయము జయము, హోసన్నా హోసన్నా అని ఆయన స్వాగతిస్తున్నారు. గాడిదకి మన దేశంలో గొప్ప విలువ లేకపోయి ఉండొచ్చు, కానీ తూర్పు దేశాల్లో గాడిద ఒక గొప్ప జంతువు అండి. గాడిద మీద వస్తున్నాడు, ఆయనకి ఊరేగింపు ఏంటంటారు? ఆయన ఎన్నుకున్నాడు దాన్ని, అంతే. ఎవరు నిషేధిస్తారో వారినే దేవుడు ఎన్నుకుంటాడు. ప్రైజ్ ద లార్డ్. ఇందులో స్కిట్ మనం చూసాం కదా, అర్థమైందా? నువ్వా CEO అన్నారు, వారి దగ్గరికే దేవుడు నడిపించాడు. దేన్నైతే తిరస్కరిస్తామో, ఎందుకు పనికిరందని చూస్తామో ఎన్నుకుంటాడు. ఆయన నీతిపరుడు, ఈజ్ ద జస్ట్. ఇప్పుడు కోర్టులో యేసుక్రీస్తుని త్రిప్పుతూ ఉన్నప్పుడు జడ్జి గారి భార్య చెప్పుద్ది జడ్జి గారికి, పిలాతు గారికి ఏం చెప్పుద్ది? ఆ నీతిమంతుని జోలికి నీవు పోవద్దు. యేసుప్రభు విషయం అర్థమైన విషయమే. దేవుడు నాకు కల్లో కనపడ్డాడు, చెప్పాడు, దయచేసి వినయ్యా, పోతాం పోతాం. ఆయన దగ్గరికి వెళ్ళావా? పోతాం. నీతిమంతుడిని ఏదన్నా హింస పెట్టారా? పోతారు పోతారు. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, అయితే యెహోవా వాటన్నిటిలో నుంచి విడిపించును. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ అంటున్నాడు రాజు నీతిపరుడు. యోహాను కూడా తన పత్రికలో రాస్తూ నీతిమంతుడైనటువంటి యేసుక్రీస్తు అని ఉత్తరవాది మనకు తండ్రి యొద్ద ఉన్నాడు అని రాస్తాడు. మనకు ఒక అడ్వకేట్గా ఉన్నాడు అక్కడ, మన గురించి తండ్రికి చెప్పడానికి అడ్వకేట్గా నీతిమంతుడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. ఎందుకు ఆయన ఊరేగించాలి అంటే ఆయన నీతిపరుడు. మీకు పదే పదే చెప్తూ ఉంటాను, ఎవరు క్రీస్తునందుంటే వారు నీతిమంతులు అవుతారు, అంతే తప్ప మనంతట మనం స్వతహాగా నీతిమంతులము కాదు. సాతానుడు మన ప్రక్క నుండి పుల్ల పొడిచినట్టు పొడుస్తుంటాడు. ఏమే నువ్వు అంత నీతిమంతురాలువా, ఎరా నువ్వు అంత నీతిమంతుడు అంటూ ఉంటాడు. అప్పుడు ఏం చెప్పాలి? ఎస్, ఐఎమ్ రైచియస్, బట్ నీతి నాది కాదు, నేను క్రీస్తుని బట్టి నీతిమంతుడని చెప్పగలగాలి. ప్రైజ్ ద లార్డ్. ఈ రాజు నీతిపరుడు, నీతిమంతుడు కాబట్టి ఆయన ఊరేగిస్తున్నారు. అలా ఎవరైతే ఆయన యందు నీతిమంతులుగా ఉంటారో వారికి కూడా దేవుడు ఊరేగింపునిస్తాడు, వాళ్ళని కూడా దేవుడు ఊరేగిస్తాడు. ఆమేన్. గట్టిగా చెప్పండి. ఊరేగించబడాలి లేదా? లోపల ఉందండి, పైకి చెప్తే బాగోదు. దేవుణ్ణి ఎవరు ఊరేగిస్తారో, ఎందుకంటే ఆయన నీతిమంతుడు కాబట్టి. హీ ఈజ్ ద జస్ట్. సెకండ్ రీజన్ చెప్తాను ఎందుకు ఆయన్ని ఊరేగించారు, విజయోత్సవంగా ఎందుకు ఆయన ఆహ్వానించారు. కమ్ టు అవర్ టెక్స్ట్, జకరియా 9:9. బహుగా సంతోషించుడి యెరూషలేము నివాసులారా, ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును. అమ్మా, రక్షణ గలవాడును. చాలమ్మా, అక్కడ అంటున్నాడు రక్షణ గలవాడు అంటున్నాడు. ఈ మాట అర్థం చేసుకోండి. డబ్బు గలవారు అంటే డబ్బు ఉందనా లేదనా? అర్థమైందండి? అలాగైతే అందరి దగ్గర ఉంటుంది కదా. మరి డబ్బు గలవాడు అంటే బాగా బాగా ఉందా? ఇక్కడ రక్షణ గలవాడు అంటే ఇక్కడ అర్థం రక్షింపగలిగినవాడు అని అర్థం. ఎందుకు ఆ రాజును ఆయన ఊరేగిస్తున్నారు వాళ్ళందరూ అంటే, సెకండ్ థింగ్, హీఈస్ ద ఆథర్ ఆఫ్ సాల్వేషన్. ఆయన రక్షణకర్త కాబట్టే ఆయన ఊరేగించారు. హీఈస్ ద ఆథర్ ఆఫ్ సాల్వేషన్, రక్షించువాడు ఆయన. ఈ రోజుల్లో లక్షలున్న వాళ్ళని ఊరేగిస్తారేమో,
కానీ రక్షించువాడిని ఊరేగిస్తున్నామా? జయోత్సవానికి కారణం చెప్తున్నాను ఈరోజు. యేసు క్రీస్తుని ఎందుకు వాళ్ళు జయోత్సవ ర్యాలీగా ఊరేగించారు అంటే, ఈజ్ ద ఆథర్ ఆఫ్ సాల్వేషన్. ఆయన రక్షణకర్త. రక్షించువాడిని ఊరేగిస్తారు తప్ప శిక్షించేవాడిని ఎవరు ఊరేగిస్తారు? భక్షించేవాడిని ఎవరు ఊరేగిస్తారు? రక్షణకు కర్త, కర్మ, క్రియ అన్నీ ఆయనే. అర్థమైందండి? రక్షణ యెహోవాది, ఆయనే రక్షించువాడు. క్రియ ఆయనే రక్షించుటకు సిలువ. ఈజ్ ద ఆథర్ ఆఫ్ సాల్వేషన్. అంటే రక్షణకు మూలాధారం ప్రభువే. ఆయన మనల్ని రక్షిస్తే మన ఆనందం అంతా ఇంత కాదు. నన్ను రక్షించిన నాటి నుండి నేటి వరకు నాలో సంతోషం పొంగుచున్నది. గాడిద మీద ఊరేగించబడుతున్నాడు, నా రాజు వస్తున్నాడు అంటే నా రాజు రక్షణకర్త. ఎవరైనా రక్షించగలరా నిన్ను? ఎవరైనా నీ పాపము నుంచి నిన్ను విడిపించగలరా? నీకు విమోచనివ్వగలరా? నన్ను రక్షించాడు, నాకు దేవునిలో ఆనందం ఉంది. బుక్ ఆఫ్ హబక్కూక్ 3:18. హబక్కూకు గ్రంథం 3:18 చదువుదాం. యా, ఇక్కడ చూడండి, హబక్కూకు చిన్న ప్రవక్తలో ఒక ఆయన చెప్తున్నాడు. హబక్కూకు అంటే అర్థము హగ్, కౌగిలి అని అర్థం వస్తుంది. నేను దేవుని యందు ఆనందిస్తాను అంటూ నా రక్షణకర్త యందు నేను ఆనందిస్తానని చెప్తున్నాడు. హబక్కూకు ఆనందానికి కారణం ఏంటో తెలుసా అండి? మీ వ్యక్తిగతంగా తెలుసుకుంటే ఆ వచ్చే ఆనందమే వేరు. కొంతమంది పై రూపాన్ని చూస్తారు, చూసి నిర్ణయించేస్తారు, డిక్లేర్ చేసేస్తారు, పలానా క్యారెక్టర్ ఇది అట్లా చెప్పేస్తారా? పై రూపాన్ని చూసి క్యారెక్టర్ డిక్లేర్ చేసేయగలమా అండి? అబ్బో ఆయన చాలా స్ట్రిక్ట్, ఆయన ఒక డిక్టేటర్, ఆయన సైకో, ఆయన నియంత. నువ్వెవరు నిర్ణయించడానికి క్యారెక్టర్ని? ఎవడో చెప్పిన మాట విని నువ్వు నిర్ణయం చేసుకుంటే ఇంకా నీ లైఫ్ ఏంటి? హబక్కూకు దేవుణ్ణి వ్యక్తిగతంగా తెలుసుకున్నాడు, దాని కొరకే ఆనందిస్తున్నాడు. అటువంటి దేవుని గురించి వ్యక్తిగతంగా తెలుసుకున్న అనుభవం నీకుంటే నీవు కూడా దేవుని యందు ఆనందిస్తావు, నీవు కూడా దేవుని ఊరేగిస్తావు. ప్రైజ్ ద లార్డ్. హీ ఈజ్ ద ఆథర్ ఆఫ్ సాల్వేషన్. హబక్కూకు ఒక్కడే కాదు, దావీదు కూడా 51వ కీర్తన 14వ వచనం, సామ్ 51:14. నా దేవా అన్నాడు, నా రక్షణకర్తయగు దేవా. వావ్. దావీదు విషయంలో కూడా దేవుడిని ఏమంటున్నాడు? నా రక్షణకర్త. ఈజ్ ద ఆథర్ ఆఫ్ సాల్వేషన్. యేసుక్రీస్తు రక్షకుడు, రక్షణ గలవాడు. అంతే. ఎందుకంటే లక్షణంగా జీవించాడు భూమి మీద. మనిషి దేహంతో ఉన్నప్పటికీ లక్షణంగా జీవించాడు ఆయన. అందుకు ఆయన విజయోత్సవ ర్యాలీతో ఊరేగించారు. ఆయన నీతిపరుడు మాత్రమే కాదు, రక్షకుడు, రక్షణ గలవాడు. ఎందుకని? శ్రమను భరించాడు, శ్రమను జయించాడు. మరణాన్ని భరించాడు, మరణాన్ని జయించాడు. పునరుద్ధానుడయ్యాడు. ఆయన తప్ప ఎవరు రక్షించగలరు? మరణము గెలిచి తిరిగి లేచిన అమరుడు ఆయన. ఈజ్ ద ఆథర్ ఆఫ్ సాల్వేషన్. ఆస్తులు కాదండి, ఆత్మలను రక్షించేటువంటి రక్షకుడైన క్రీస్తుని ఆడంబరంగా ఊరేగించాలి. ఆస్తుని కాపాడుతానికి కొంతమంది ఉంటారు, మరి నీ ఆత్మను కాపాడేవాడు, నీ ఆత్మను రక్షించే రక్షకుడు, అగ్నిగుండపునకు అంచు దాకా వెళ్ళినా సరే నిన్ను వెనక్కి తీసుకొచ్చి రక్షించగల సమర్థుడు ఆయన. ఆయన్ని ఊరేగించు. ఆయన గురించి పబ్లిసిటీ ఇవ్వు, ఆయన గురించి సంతోషంగా సాక్ష్యం ఇవ్వు. ప్రియులరా, ఆ రోజు ఆ విజయోత్సవ ర్యాలీకి కారణం ఏమిటంటే, ఆ గాడిద మీద వస్తున్న ఆయన సామాన్యుడు కాదు. హీ ఈజ్ ద జస్ట్, హీ ఈజ్ ద ఆథర్ ఆఫ్ సాల్వేషన్. థర్డ్లీ అండ్ ఫైనల్లీ, మూడో విషయం చూద్దాం. జకరియా 9:9. ప్లీజ్ రీడ్ అగైన్. యా యా. నీ రాజు నీతిపరుడు. ఎస్. ఎవరండి?
చూడండి, నీతిపరుడు అన్నాడు, ఓకే. రక్షణ గలవాడు అన్నాడు, ఓకే. మూడోది ఏమంటున్నాడు? దీనుడు. ఏమండి, మూడో విషయం, హీఈస్ ద మోడెస్ట్. దీనుడు. దీనుల్ని ఎవరన్నా ఊరేగిస్తారా చెప్పండి? ఆడేమనుకోలేరా? ఆడు ఊరేగించకపోయినా ఏమనుకుంటాడు? ఎందుకంటే ఆడికి తగ్గింపు ఎక్కువలే, తగ్గించుకుంటాడు. ఏమనుకోడు, మనం ఏం చేసినా పడతాడు, ఊరుకుంటాడు, ఏమనుకుంటాడు. కానీ ఈయన దీనుడు. ఎంత గొప్పవాడైనా చూడండి, ఎదుటి వ్యక్తి పట్ల గౌరవం చూపేవాడే దీనుడు. ఏ పొజిషన్లో నీవు ఉన్నా సరే ఎదుటి వ్యక్తి పట్ల గౌరవం చూపించే వాళ్ళని దీనులు అంటారండి. ఆయన దీనుడు. నేను పదే పదే చెప్తాను, వినయం ఉంటే విజయం వస్తుంది. గుర్తుందా ఈ మాట? చాలాసార్లు చెప్పాను. విధేయత అధికారాన్ని కోరదు, కానీ అధికారాన్నే తన కాళ్ళ దగ్గరికి తెచ్చుకుంటుంది. ఇది నిజం. ఈయన రారాజు అయ్యుండి గాడిద మీద దీనుడుగా వస్తున్నాడు. ఎవరైనా గుర్రం మీద స్వారీ చేసి నగరములకు ప్రవేశిస్తే గెలిచొస్తున్నాడు అంటారు, గెలుపుకు సాదృశ్యంగా. కానీ ఈ రాజు గాడిద మీద స్వారీ చేసి నగరంలోకి వస్తున్నాడు. ఈ నెల చూస్తున్నారంటే మాకు సమాధానాన్ని తీసుకొస్తున్నాడు, అంత గొప్ప దీనుడు అని స్వాగతిస్తున్నారు. గ్రహించండి పిల్లలు, ఆయన దీనుడు. ఏమాత్రం అహంభావం లేనటువంటి ఆయన సాధుశీలి కాబట్టే ఆయనకి స్వాగత సత్కారాన్ని అంతగా ఘనంగా చేస్తున్నారు వాళ్ళు. ప్రైజ్ ద లార్డ్. దేవునికి లేని గర్వం నీకెందుకు? దేవునికి లేని అహంభావం నీకెందుకు? మొహం అట్టబెట్టుకుంటావు, ఎగరేసుకుంటావు, ముక్కు దూడుతావు, ఎవడనుకుంటావు, నేను ఎవడనో తెలుసు అంటావు. నువ్వు దేవుని బిడ్డవేనా? లోకస్తుల కన్నా దారుణంగా తయారైతే ఎట్లా? అహంభావం ఉండకూడదు. ఆయన దీనుడు, దీన మనస్సు గలవాడు, ఆయన సాధుశీలి. నీ ప్రక్కనున్న వాళ్ళు చూడు, ఐఎమ్ అన్ ఓన్లీ మోనార్క్ అనుకుంటే నువ్వు ఉండవు, నీకు ఆ ప్లేస్ ఉండదు. అహంకారం నీకెందుకు? ఏం పొడి చేసావని, ఏం సాధించేసావని. హీ ఈజ్ ద మోడెస్ట్. మాథ్యూస్ 11:29, మత్తయి 11:29. ఎస్, చూడండి, ప్రభు స్వయంగా చెప్తున్న మాట. నేను సాత్వికుడు, దీన మనస్సు గలవాడు, నా యుద్ధ నేర్చుకోండి. వాళ్ళు ఏమని పిలుస్తున్నారు? ఆయన గాడిద మీద ఊరేగిస్తున్నప్పుడు హోసన్నా హోసన్నా అంటున్నారు, అవునా కదండి? హోసన్నా ఇట్స్ ఎ హీబ్రూ వర్డ్. తెలుగులో దాని అర్థం జయం అంటున్నారు, కానీ పూర్వపు అర్థం ఏమిటంటే ప్రభువా రక్షించు అని ప్రార్థనకు అర్థం ఇచ్చేదన్నమాట. అది హోసన్నా అంటే రక్షించు ప్రభో అని అర్థం వచ్చేది, పూర్వపు మీనింగ్ హీబ్రూలో. కానీ ఇప్పుడేమంటున్నాడు? ఇప్పుడు కూడా హోసన్నా అంటున్నారు, జయము అంటున్నారు. దాని అర్థం ఏమిటి? రక్షించేవాడు ఇక్కడే ఉన్నాడు కాబట్టి, వచ్చేసాడు కాబట్టి ఆయనకి జిందాబాద్ అన్నట్టుగా. అర్థమైందా మీకు విషయంలో? పూర్వము రాలేదు రక్షకుడు, ఆయన వచ్చేసాడు 2000 సంవత్సరాల క్రితం, కాబట్టి ఇక్కడే ఉన్నాడు రక్షకుడు, కాబట్టి వర్ధిల్లాలి. అర్థమైన విషయమే. దీనుడికి ఎవరన్నా జిందాబాద్ కొడతారా? దీనుడు వర్ధిల్లాలి అనేవాళ్ళు ఉన్నారా? ఈయన దీన మనస్సు గలవాడు, అహంభావం లేదు. చాలామందిని గమనిస్తూ ఉంటాం, నాకు అన్నేళ్ల సీనియారిటీ, భక్తిలో ఇన్నేళ్ల సీనియారిటీ, ఇన్ని పుస్తకాలు చదివి అక్కడ పడేసేసా, ఇన్ని సెమినార్లకు అటెండ్ అయ్యా, ఎంత చేశానంటూ ఉంటాడు. ప్రక్కల్ని ప్రేమించలేవు నువ్వు. ఎవడో ఏదో చెబితే మాట దాన్ని భుజాన్ని వేసుకుని వెళ్ళిపోతావు తప్ప, నువ్వంటూ వ్యక్తిగతంగా తెలుసుకున్నావా దేవుణ్ణి?
ఎవరినన్నా క్షుణ్ణంగా స్టడీ చేసి మాట్లాడాలి. ఎలా పడితే అలా నోరుంది కదా అని మాట్లాడకూడదు. ఆయన అంటున్నాడు, నోరు తెరిచి నేను సాత్వికుడు, దీన మనస్సు గలవాడు. దీన మనస్సు గలవాడు హీన దశకు చేరుకున్న తన దీనత్వాన్ని విడిచిపెట్టలేదు ఆయన. ప్రైజ్ ది లార్డ్. కింద పడిపోయాడంటే చెడిపోయాడని కాదు, అక్కడ ఓడిపోయాడని కాదు. ఒకనాటికి లేవక తప్పదు. దేవుడు చెయ్యి పట్టుకుని పైకి లేపుతాడు ఆయన. హల్లెలూయా. ఎందుకు ఊరేగిస్తున్నారు? దీనుడు కాబట్టి ఆయన. పస్కా పండుగకు టైం దగ్గర పడిపోయింది వాళ్ళకి. పస్కా పండగ విందుకి సుమారుగా యెరూషలేము నగరంలో 27 లక్షల మంది హాజరవుతారని ఒక అంచనా. పస్కా పండుగకు సిద్ధం అయిపోతున్న రోజులవి. ఆరిపోయే దీపానికి వెలుతురు ఎక్కువ అన్నట్లుగా మరి కొద్ది రోజుల్లో ఆయన్ని చంపేస్తున్నారు. కానీ ఎలా ఉన్నాడు ఆయన? దీనుడుగానే విజయోత్సవ ర్యాలీలో ఉన్నాడు ఆయన. నీతిమంతుడు ఆయన, రక్షకుడు ఆయన, మహోన్నతమైనటువంటి దేవుడు ఈ మహిలో దీనుడుగా తన యాత్రను కొనసాగించాడు. ఎన్ని ఉన్నా నేను దేవునిలో ఏ పాటి వాడను, ఏ పాటి దానను అన్నట్లుగా ఉండాలి. నీతిమంతుడు రక్షకుడేమో గొప్పతనానికి గుర్తు. మరి ఈ దీనులు ఎవరు ఊరేగించరు కదా, ఎవరు పట్టించుకోరు కదా. వాళ్ళు ఖర్జూరపు మట్టలు వేశారు, వస్త్రాలు పరిచారు, ఆ గాడిదను అసలు కింద నడవనివ్వలేదు. ప్రియ దేవుని బిడ్డ, ఆ ఊరేగించే గాడిదగా మనం ఉన్నామా? మోసే గాడిదగా ఉన్నామా? కూసే గాడిదగా దేవుని గురించి ఉన్నామా? ఎంతసేపు మేసే గాడిదగానే ఉన్నామా? కాచే గాడిదగా ఉన్నామా? ఆలోచించండి. నేను ముగింపులోకి వస్తున్నాను పిల్లరా. టుడే టాపిక్ ఆఫ్ ద మెసేజ్, ఆరిజిన్ టు ద అవేషన్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు జయోత్సవానికి కారణం ఏమిటి అంటే ఆయన ఎవరు అయి ఉన్నారంటే 3 విషయాలు చెప్పాను. హీఈస్ ద జస్ట్, ఆయన నీతిపరుడు. హీఈస్ ద ఆథర్ ఆఫ్ సాల్వేషన్, ఆయన రక్షణకర్త. హీఈస్ ద మోడెస్ట్, ఆయన దీనుడు. జస్ట్, ఆథర్ ఆఫ్ సాల్వేషన్, మోడెస్ట్. జేఎం, జామ్. ఆయన వస్తుంటే ఏ జంక్షన్ అనే జామ్ అవుద్దంటారే, జామ్, ఆగిపోవాలన్నమాట. అట్లా ఎవరో వస్తుంటే ఆగిపోవడం కాదు, ప్రభు వస్తుంటేనే జామ్. ఆయన దీనుడుగా వచ్చాడు. ఊరేగింపుకి దీనమైన గాడిద పిల్లని ఎన్నుకొనుట ఎంత గొప్ప విషయం అండి. వాస్తవంగా గాడిద పుడితేనే ఆ రోజుల్లో మెడ ఎముక విరిచి చంపేయమని దానికి బదులుగా ఒక గొర్రె పిల్లని ఇవ్వాలి. ఇస్తే ఆ గాడిద పిల్ల బతకొచ్చు. లేకపోతే మెడ ఎముక విరిచి గాడిద పిల్లని చంపేయాలని నిర్గమకాండంలో ఉంది. మీకు గత వర్తమానాల్లో కూడా చెప్పాను నేను. గొర్రె పిల్లని ఇస్తే గాడిద పిల్ల బతుకుద్ది. గొర్రెపిల్ల యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన మనల్ని విమోచించాడు ఈ గాడిద పిల్లని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీవు ఆయన ఊరేగిస్తే ఎంత ఘనత ఉంటుందో తెలుసా? కన్క్లూజన్, రెవల్యూషన్, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9-12. ప్రకటన 7:9-12. యా. వచ్చి ఏంటో సమూహం. ఓకే ఓకే. ఇక్కడ చూడండి, మనం ఈ భూమి మీద యేసుక్రీస్తునకు కానీ జయోత్సవం కానీ చేస్తున్నట్లయితే పరలోక భాగ్యంలో కూడా ఉంది. అర్థమైందన్న విషయమే అర్థమవుతుందో? తెల్లని వస్త్రములు ధరించుకుని ఖర్జూరపు మట్టలు చేత పట్టుకుని సింహాసనాసనుడైనటువంటి దేవుడైన గొర్రెపిల్లకు స్తోత్రమని కేక. ఈ యుగాంతానికి ముందు యేసుక్రీస్తు శుభవార్త ప్రకటన అనేది ప్రతి మారుమూల ప్రాంతానికి వెళ్ళిపోతుందండి. మీరు వినండి జాగ్రత్తగా. అందరూ అంతటా మారు మనస్సు పొందండి అని వాక్యం చెప్తున్నాడు. అందరూ రక్షించబడతారో లేదో నేను చెప్పను, కానీ
ఈ యుగాంతానికి ముందు ఆయన సువార్త ప్రతి మారుమూల ప్రాంతానికి అందుతుందండి. ఖచ్చితంగా వెళ్ళిపోతుంది. దేవుడు తన పని తాను చేయించుకుంటాడు. శ్రమలు శ్రమలే, ఇబ్బందులు ఇబ్బందులే, కానీ తన సువార్త చిన్న చిన్న మారుమూల ప్రాంతాలకు కూడా వెళ్ళిపోతుంది. అప్పుడే యుగాంతం వస్తుంది. ఈలోపు ఎన్నో కంగారు వార్తలు, దుర్వార్తలు, మరణాలు, హత్యలు, అర్థమవుతున్న హతసాక్షులుగా ఎన్నో వినాల్సి వస్తుంది. కానీ ప్రతి మారుమూల ప్రాంతానికి కూడా సువార్త వెళ్ళాల్సింది, వెళ్తుంది. ఇక్కడ కానీ నువ్వు విజయోత్సవ ర్యాలీ కానీ నువ్వు చేస్తే రేపటి రోజు ఆ గొర్రెపిల్ల వివాహోత్సవ ర్యాలీలో ఆ సమయంలో నువ్వు ఉంటావు ఖచ్చితంగా. నా మాట కదా, బైబిల్లో ఉంది. ప్రకటన 19:7 రెవల్యూషన్ 19:7. ఎస్, ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చేస్తుంది. నువ్వు సిద్ధపడుతున్నావా? ఇప్పుడు గాడిద పిల్ల రెండు విప్పబడుతున్నాయి, కానీ ఒకదాని మీద ఆయన ఎక్కాడు. గాడిద పిల్ల మీద ఆయన ఎక్కి ఉన్నాడు. మీ కుటుంబాల్లో ఎంతమంది విప్పబడ్డారో తెలియదు నాకు. ఒక్కరే ఊరేగిస్తున్నారు. ఒక్కడివే నువ్వు క్రీస్తు యొక్క ప్రేమను ప్రకటిస్తున్నావు. మిగిలిన వాళ్ళు విప్పబడినవి రెండు, కానీ ఆయన అధిరోహించింది ఒక్కటే. అనేక మంది రక్షించబడి ఉన్నారు, కానీ ఆయన ప్రేమను ప్రకటించేది కొందరే. గాడ్ ఈజ్ లుకింగ్ ఫర్ ఆర్డినరీ పీపుల్ ఫర్ అన్ ఎక్స్ట్రాఆర్డినరీ వర్క్స్. దేవుడు తన అసాధారణమైనటువంటి పని కోసం సాధారణమైన వారి కోసం వెతుకుతున్నాడు. ఆయన నేనేం చేయగలను ఆయన పని, నేనేం చెప్పగలను ఆయన గురించి అనుకుంటున్నావు. ఈజ్ లుకింగ్ ఫర్ ఆర్డినరీ పీపుల్ ఫర్ హిజ్ ఎక్స్ట్రాఆర్డినరీ వర్క్స్. ఆయన పని, ఆయన ప్రేమ సువార్తను ప్రకటించవచ్చు, ఆయన శిలువ త్యాగాన్ని ప్రకటించవచ్చు. ఆ గాడిద పిల్లగా నీవు ఉన్నావా? జయోత్సవానికి అర్హుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ఊరేగించు, అనగా ఆయన గురించి సాక్ష్యం ఇవ్వు. దేవుని గురించి సాక్ష్యం ఇచ్చే విషయంలో ఎవరిని ద్వేషించకూడదు, ఎవరిని దూషించకూడదు. ప్రభు గురించి ప్రేమ ప్రకటించేటప్పుడు వేరే వాళ్ళని మనం దూషించాల్సిన పని లేదు, ద్వేషించాల్సిన పని లేదు. ప్రభు ప్రేమను గురించి ప్రకటించు, ఆయన ఊరేగించు. ఆ విజయోత్సవ ర్యాలీలో నీవు ఉంటే రేపు గొర్రెపిల్ల వివాహోత్సవ సందర్భంలో కూడా అక్కడ నీవు ఉంటావు. మీకు తెలిసింది కదా ఆయన్ని ఎందుకు ఊరేగించారనేటువంటి విషయాన్ని బట్టి. ఆ మోసే గాడిదగా మనం ఉందామా? అలాగైతే ప్లీజ్ ఆల్ ఆఫ్ క్లోజ్ యువర్ ఐస్, లెట్స్ ప్రే. అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలో గడుపుదాం. దేవానికి వందనములు, పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు. తండ్రి నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఖచ్చితంగా నీవు ఆరాధనకు అర్హుడువు నాయన. విజయోత్సవానికి కారణమేమిటో నాకు అర్థమైంది తండ్రి. నీతిపరుడానికి స్తోత్రం, రక్షణకర్తానికి స్తోత్రం, దీనుడానికి స్తోత్రము తండ్రి. నేను నీ గురించి సాక్ష్యం ఇస్తాను, నీ ప్రేమను ప్రకటిస్తాను, దీనులుగా జీవిస్తాను అన్నట్లయితే నీ కుడి చేయి పైకెత్తి దేవుని స్తుతించు. ఎస్, ఈరోజు దేవుడు నీతో మాట్లాడి ఉన్నాడు, నీ ప్రక్కన నిలబడి ఉన్నాడు. వాట్ ఈజ్ యువర్ డెసిషన్? థ్యాంక్ యూ మై డియర్ చర్చ్. ప్లీజ్ పుట్ డౌన్ యువర్ హ్యాండ్స్. మీ చేతులు దించండి, మీకోసం ప్రార్థిస్తాను. ప్రేమ కలిగిన తండ్రి నీకు వందనములు, దేవా నీకు వందనములు చెల్లిస్తున్నాను. ఈరోజు తండ్రి మీ జయోత్సవానికి కారణమేమిటో మాకు అర్థమైంది. మేము ఊరేగిస్తామని అందరూ తీర్మానించుకున్నారు. వారి తీర్మానములు స్థిరపరచండి, వారిని బలపరచండి, ప్రత్యేకంగా ఆశీర్వదించండి. క్రీస్తుని దీవిస్తున్నాను దేవా, ఆమేన్. డియర్ చర్చ్, అందరూ అలాగే తలల వంచి శిలువ ధ్యానంలో ఉండండి. దిస్ ఈస్ టైమ్ ఫర్ హోలీ కమ్యూనియన్. గడిచిన పునరుద్ధానం నుంచి ఈ పునరుద్ధానం వరకు నువ్వు ఎక్కడైనా తప్పిపోయావా, నీ చూపులు ఎక్కడైనా పాడైనవా, క్షమించమని దేవుడిని అడుగు. ఆయన శిలువ మరణ పునరుద్ధానం స్మరణకు తెచ్చుకునే సమయం ప్రార్థనాపూర్వకంగా ఉందాం. ఎవరు అటు ఇటు చూడొద్దు, శిలువ ధ్యానంలో ఉందాం. దేవుని మహాకృప ఆయనలో మనల్ని ఆవరించింది. యేసు నీకు వందనములు, ప్రభువానికి స్తోత్రములు అంటూ ప్రభు సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా ఉందాం.
స్తోత్రాలయ్యా. నీ తలంపులు భ్రష్టు పట్టినయేమో శుద్ధీకరణ పొందు. దేవానికి స్తుతులు స్తోత్రములు అంటూ ప్రార్థనాపూర్వకంగా ఉందాం. ఎవరు అటు ఇటు చూడొద్దు, అందరూ సిలువ ధ్యానంలో. అయోగ్యంగా అసమాధానంగా ఆయన బలలో చేయవేయటానికి ట్రై చేస్తే అనారోగ్యం పాలవుతావు, ఆయుష్ తక్కువ అవుతుంది, దేవుని దృష్టిలో అపరాధి అవుతావని వాక్యం సెలవిస్తావు. అలా కాకుండా అంచెదినమున లేపబడాలి, నిత్య జీవము పొందాలి అంటే ప్రభు చెప్పినట్లు మనం చేయాలి. నిత్యము దేవునితో నివసించాలి. మనం ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నీ కొందనం, నీ దేహం నాగల చొలవలి దున్నబడింది మా కోసం. మీరు సిలువలో పొందిన దెబ్బలను బట్టి మాకు స్వస్థత కలుగుచున్నది నాయన. ఈ రొట్టెను మీ శరీరముగా మార్చారని నమ్ముచున్నాను. ఇది మీ శరీరమునికి సాదృశ్యం కాదు, మీ శరీరమే అని విశ్వసిస్తున్నాము తండ్రి. దీనిలో పాలు పంపులు పొందే భాగ్యతను దాయిచ్చి ప్రభువా, నీ దేహంలో చివరి రక్త బొట్టు వరకు మా కోసం ధారపోశారు. మీరు చిందించిన రక్తము ద్వారా మా పాపములకు క్షమాపణ కలుగుచున్నది. స్వామి, ఈ ద్రాక్షాసు మీ రక్తంగా మార్చారని నమ్ముచున్నాను. ఇది మీ రక్తమునకు సాదృశ్యము కాదు, మీ రక్తమే అని విశ్వసిస్తున్నాము తండ్రి. దీనిలో పాలు పంపులు పొందే భాగ్యతను దాయిచ్చేమని క్రీస్తు సిద్ధపడుతున్నాము దేవా. ఆమేన్. ప్రభునేసు రొట్టెను పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకై నల్లగొట్టబడిన నా శరీరం, దీనిలో పాలు పొందినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నాను. ఆ ప్రకారమే ఆయన ఒక పాత్రను పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకై చిందించబడిన నిబంధన రక్తము, దీనిలో పాలు పొందినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు అన్నాడు. డియర్ చర్చ్, నా కోసమా ఈ ప్రాణ త్యాగము, కల్వరిలో శ్రమలు నా